వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 ఘనంగా నిర్వహణ. పార్టీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే గోదావరి కలుషితం. కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. నితాంజా జూనియర్ కళాశాలకు అనుమతి చిత్తశుద్ధితో నడుపుతాం. ప్రతాప్ సింహ సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. కాయగూరల వ్యాపారిపై కూటమి నేత దౌర్జన్యం. సామగ్రి ధ్వంసం చేసిన షాపు వద్ద నిరాహార దీక్ష చేపడతాం. దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు చోళరాజా హెచ్చరిక. రాజమహేంద్రవరం కేంద్రంగా గోదావరి పరిరక్షణ, పుష్కరాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ అవసరమైతే జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. గోదావరి కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2027 గోదావరి మహాపుష్కరాల కోసం 8,500 కోట్ల భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పుష్కరాలను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా నిర్వహించడమే లక్ష్యమన్నారు. ట్రోలర్లకు కూడా కౌంటర్ ఇస్తూ మా మధ్య ఉన్నది ప్రజా సంక్షేమ సంకల్పం మాత్రమే, రాజకీయ కాలుష్యం కాదు అంటూ స్పష్టం చేశారు. అదేవిధంగా మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న మొన్న రాజమండ్రి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి విజయేశ్వరం, ఇటు పక్కన ఉన్నటువంటి రాజానగరం, కడియం, ఈ నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన అద్భుతంగా సాగింది, విజయవంతంగా సాగింది అనేటువంటి మాటను తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా చూడు బాబులు, మన తనొచ్చు ప్రకాష్, వీర ప్రకాష్, ముఖ్యంగా 2027లో జరగబోయేటువంటి పుష్కరాల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, కాలుష్య రహితమైనటువంటి పుష్కరాలుగా నిర్వహించుకోవడం ఎలాగా, సమర్థవంతంగా నిర్వహించుకోవడం ఎలాగా, సమయం తక్కువ ఉంది కనుక తొందరగా వాటిని ఒక్కొక్కటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ని అందించడం జరిగింది. దీనివల్ల అధికార యంత్రాంగంలో కానీ, రాజకీయ నాయకత్వంలో కానీ ఒక వేగం వచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం పుష్కరాలను విజయవంతం చేసుకోవాలనేటువంటి అంశం మీద వారు అందించినటువంటి మార్గనిర్దేశకత్వం కానివ్వండి, ఆదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఇంకా బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పుష్కరాలని అద్భుతంగా నిర్వహించాలి. రాజమహేంద్రవరంలో నితాంజా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహణలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు అధికారిక అనుమతి పొందినట్లు నితాంజా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు కోమనపల్లి రవినార్ ప్రతాప్ సిన్హా చెప్పారు. యువతకు నాణ్యమైన విద్య అందించాలనే తమ లక్ష్యంలో తమ ముఖ్యమైన మైలురాయిగా ఈ అనుమతి నిలుస్తుందని ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి పట్ల ఆయన అచంచలమైన కట్టుబాటుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రతి రంగంలో పురోగతికి ఆయన చూపుతున్న అంకిత భావం నిరంతర ప్రోత్సాహానికి ఇస్తుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందించిన అచంచలమైన సహకారం, సదుద్దేశపూర్వక అనుమతికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల కరెస్పాండెంట్ కోమనపల్లి మోజెస్ ప్రణయ్, ప్రిన్సిపాల్ ఎన్ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీకందరికీ ఇక రాజమండ్రిలో ఉన్న నతంజా రెసిడెన్షియల్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. నా పేరు ప్రతాప్ సిన్హా, కొమ్మనపల్లి. ఈ యొక్క నతంజా విద్యా సంస్థలకి నేను చైర్మన్గా ఉంటూ ఉన్నా. నా పక్కన ఉన్నది ప్రణయ్, మోజెస్ ప్రణయ్ ఈజ్ ద కరస్పాండెంట్ ఆఫ్ జూనియర్ కాలేజ్. ఇప్పుడు ఉన్న ఈ జూనియర్ కాలేజీకి కరస్పాండెంట్గా ఉంటూ ఉన్నారు. అదేవిధముగా నా కుడి వైపున ఉన్నది ఎన్ ప్రసాద్ గారు. ఆయన ఈ యొక్క కాలేజీకి, జూనియర్ కాలేజీకి ప్రిన్సిపల్గా వారు ఉంటూ ఉన్నారు. ఈ దినాన్ని పిలవగానే వచ్చిన మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. మీ గురించి అనుకుంటే కొంచెం ఈవేళ ఎండ కూడా తగ్గింది, కొంచెం క్లౌడీగా ఉంది, చాలా సంతోషం. ఇంతవరకు ఈ యొక్క నతంజ సంస్థలకి, ఈ విద్యా సంస్థలకి, ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నిటికీ మీరు విలేకరులుగా, మీడియా ప్రతినిధులుగా ఉంది. ఈ బిల్డింగ్లో మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అయితే వేరొక బిల్డింగ్ కూడా మేము త్వరలో కడుతూ ఉన్నాం. చాలా విశాలమైన స్థలంలో, విశాలమైన గ్రౌండ్లో, విశాలమైన బిల్డింగ్ త్వరలో మేము ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి అది షిఫ్ట్ అవుతూ ఉన్నాం. అది కూడా రాజమండ్రిలోనే, దగ్గరలోనే ఈ యొక్క కన్స్ట్రక్షను మాకున్న సంస్థ ఉన్న స్థలంలో కట్టుతూ ఉన్నామని నేను తెలియపరుస్తూ ఉన్నా. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్న ఏపీ పేపరు మిల్లు ప్రమాదపూరిత కలుషిత వ్యర్థ జలాలను నేరుగా గోదావరి నదిలోకి విడుదల చేస్తున్న ఏపీ పేపరు మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. వెంకటనగరం వద్ద పేపరు మిల్లు వ్యర్థాలు ఏ విధంగా గోదావరి జలాల్లోకి విడిచిపెడుతున్నారనేది పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి పరిశీలించడాన్ని ఆయన అభినందించారు. గోదావరి పుష్కరాలకు పవిత్ర గోదావరి నది జలాలను పరిశుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పించడం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రమాదపూరిత విషయం గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోతైన విచారణ జరిపించి ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఈ భయంకర సమస్యకు బలైపోతున్న రాజమండ్రి ప్రజల జీవితాలకు తగిన రక్షణ కల్పించాలని బర్రే కొండబాబు కోరారు. పేపర్ మిల్లు కాలుష్యం పట్టనట్లు వ్యవహరిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులను సస్పెండ్ చేయాలని కొండబాబు కోరారు. మొదటగా రాజమండ్రి విచ్చేసి 3 రోజుల పాటు రాజమండ్రిలో ఉండి ఒక రాజమండ్రి పేపర్ మిల్లుకి సంబంధించి పొల్యూషన్ ఎక్కడుంది, ఏం జరుగుతుంది రాజమండ్రిలో అనేది పూర్తి అవగాహన చేసుకొని ఒక మగాడిగా, మనగాడిగా పేపర్ మిల్లే కలుషితం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అనేటటువంటిది నేను హర్షిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడైనా సరే మార్పు జరుగుద్దేమో అనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే పేపర్ మిల్లు కలుషితాన్ని బయటపెట్టారో దాని మీద స్టాండ్ అయ్యి దాన్ని ఏదైతే ప్రజల అనారోగ్యాలు పాలవుతున్నాయో అనారోగ్యాల పాలు కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రెండోది, స్థానిక మంత్రిని కూడా ఏం చేస్తున్నాం అని అన్నారు, దాన్ని ఎలా తీసుకొచ్చింటారు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అగాత్యం డైరెక్ట్గా మరి స్థానిక మంత్రి గారు ఉన్నారు, ఏ రోజు అక్కడికి వెళ్ళదు కదండి. ఇక్కడ చాలా మంత్రులు ఉన్నారు, చాలామంది ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఏ మంత్రి అక్కడికి వెళ్ళలేదు కదా, ఓ ముఖ్యమంత్రి అయినా వెళ్ళలేదు కదండి. కేంద్ర మంత్రులు చాలామంది వస్తున్నారు, దండలాయించుకుంటున్నారు, వెళ్తున్నారు, ఏ ఒక్కలా వెళ్ళలేదు కదా. ఈయన వెళ్ళాడు, మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే కొంత కాకపోతే కొంత అయినా కంట్రోల్ జరిగే పరిస్థితి ఉంటుంది.
188 ఎకరాల భూమిని లీజు తీసుకొని రాజమహేంద్రవరం నగరంలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు 2026 కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, యువత, భవిష్యత్తు, సంక్షేమం, సాంకేతికత, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు ఈ మహానాడులో ప్రవేశపెట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని పలు మహానాడు కేంద్రాల్లో ఉదయం నుంచే కార్యకర్తల సందడి కనిపించింది. పసుపు జెండాలు, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చిత్రాలతో ప్రత్యేక అలంకరణలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మహిళలు, యువత, అభిమానులు హాజరై డిజిటల్ మహానాడును విజయవంతం చేశారు. ప్రజలకి సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండగలు ఎవరికి వారికి ఎంత ప్రాధాన్యతో పసుపు సైనికులకు మహానాడు పండగ అన్నది అంతటి ప్రాధాన్యత. ఎప్పుడు మహానాడు వస్తుందా, మహానాడు కార్యక్రమంలో పాల్గొవాలి. 2 రోజులు కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నమై రాజకీయపరమైన తీర్మానాలు ఏ విధంగా జరగబోతా ఉన్నాయి, కార్యకర్త అధినేతని ఏదైతే నారా లోకేష్ గారు పిలుపునిచ్చారో, ఆయన నోటంట ఉచ్చరించున్నారో కడప మహానాడు వేదికగా, ఆ కార్యకర్తకి ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు కార్యకర్తలకు ఇస్తున్న సంక్షేమంతో పాటు భవిష్యత్తులో కార్యకర్తనికి ఏ విధంగా మరింత బలోపేతం చేస్తున్నారు అన్న దాని మీద కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదటి మహానాడు డిజిటల్ మహానాడుగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రపంచంలోని ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకి అనుగుణంగా ఈ మహానాడుని డిజిటల్ మహానాడుగా నిర్వహిస్తూ ఉన్నాం. కొంతమంది అంటా ఉన్నారు 12 క్లస్టర్లు పెడతా ఉన్నారు, ప్రతి క్లస్టర్లోని కూడా 200-300 తగ్గకుండా ఉన్నారు. మరి ఖర్చులు ఎక్కడ తగ్గినాయి అని అడుగుతున్న వారందరికీ చెప్తా ఉన్నాం. మాకు మినీ మహానాడు అన్నది నియోజకవర్గంలో 5-6 వేల మందితో చేసుకునేవాళ్ళం, అది లేదు. జిల్లా మహానాడు అనేది ఉండేది, ఆ జిల్లా మహానాడుకి మరొక 2-3 వేల మంది మరలా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం, అది లేదు. నెల్లూరుకి వెళ్లాల్సిన కార్యక్రమం అది లేదు. మరి అవన్నీ తగ్గించుకొని ఈరోజు 12 క్లస్టర్లో మా వారితోటి ఇలా మంచి స్క్రీన్లు పెట్టుకొని డిజిటల్ మహానాడు పెట్టుకోవడం అన్నది ఖర్చులు తగ్గించుకోవడమా కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఒక గౌరవం కోసం పనిచేస్తూ ఉంది. 44 సుదీర్ఘ సంవత్సరాల్లో మీరు చూసి ఉండొచ్చు, అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన ఒడిదుడుగులు ఎదుర్కొన్నాం. ఎప్పుడైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎన్ని సంక్షోభాలైనా సరే అవకాశం కింద మలుచుకుంటూ ముందుకు సాగాం. ఈ రోజున రాజమహేంద్రవరం మే 27 స్థానిక నెహ్రూ నగర్ షాదీ ఖానాలో తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 కార్యక్రమాన్ని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కోటుపూడి సత్యబాబు, ట్రస్ట్ ఇన్ఛార్జ్ కాశీ నవీన్ కుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, బీసీ వర్గాల పురోగతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఎప్పుడూ జరగని విధంగా, ఎందుకంటే కింద స్థాయి వరకు వెళ్ళాలని చెప్పి ఓ పక్కన పొదుపు చర్యలు పాటిస్తూ, మరో పక్క ఎప్పుడు లేని విధంగా ప్రతి కార్యకర్త పాల్గొనేలాగా 1800 క్లస్టర్లో మొత్తం అన్ని దుక్కులా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంగా ఉంది. ప్రతి దుక్కున కూడా ఈరోజు మీరు చూశారు, ఉదయం నుంచి కూడా ఇక్కడ నిజంగా మాకు మహానాడు అక్కడికి వెళ్ళి కన్నా ఇక్కడ ఈరోజు ఇంత ఘనంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. ఎందుకంటే మేము ఒక్కో క్లస్టర్కి 200 మంది అంటే ఇంచుమించు సుమారు 300 మంది 400 మంది కూడా వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా పార్టీ మీద ఎంత అభిమానం ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు చూస్తుంటే మాకు అర్థమవుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నో మార్పులు అన్నీ కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ స్థాపించారో, ముఖ్యంగా బీసీలు అందరూ కూడా ఒక స్థానిక ప్రజాప్రతినిధులు అయ్యారంటే ఒక ఆంధ్రప్రదేశ్ వృద్ధులు, దివ్యాంగులు,
అనాథల ఆశ్రమం అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన కమిటీ కార్యదర్శిగా నియమితులైన తానేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆశ్రమాల నిర్వాహకులు అందరూ ఏకతాటిపై నిలబడి ఈ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, చిన్న చిన్న ఆశ్రమాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని, ప్రభుత్వాలు అనేక నిబంధనల నుండి ఆర్థికంగా తోడ్పాటును అందించాలని కోరారు. ఈ ఆంధ్రప్రదేశ్ వృద్ధుల, దివ్యాంగుల అనాథల ఆశ్రమం అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా కాగితపు రాయప్ప, ఉపాధ్యక్షులుగా పగడాల ప్రసాద్, బండి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా తానేటి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా ముత్యాల పోసి కుమార్, ట్రెజరర్గా తాడిపూడి జయశ్రీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ముద్దాల తిరుపతిరావు నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి వివిధ ఆశ్రమాల చైర్మన్లు హాజరయ్యారు. వారి సమక్షంలో నూతన కమిటీ నియామకం నిర్వహించారు. ఒక మంచి ఉద్దేశంతో మనం అందరూ కూడా సమిష్టిగా ఉంటే మనకు వచ్చిన కష్ట నష్టాల గురించి కానీ, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన మన వృద్ధాశ్రమానికి అవసరమైనటువంటి అవసరాలు తీర్చుకునే విధంగా మనకు వనరులు రాబట్టుకోవడానికి కానీ మేమందరం కూడా ఆలోచించుకొని మేమందరం కూడా సమిష్టిగా మనందరం కూడా ఉంటే మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇందులో కొన్ని సవ్యంగా జరగని కొన్ని ఉంటున్నాయి. దానివల్ల నిజాయితీగా నీతిగా చేస్తున్న ఆశ్రమాలు కూడా కొద్దిగా ఇబ్బందులకు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. అలాంటివి కూడా మనం అధిగమించడానికి ఏం చేద్దంటే కొంతమంది కేవలం రిజిస్ట్రేషన్ చేసి బోర్డు పెట్టుకొని మే నెల 27వ తారీఖు బుధవారం నావారం, చింతల నావారం ఉంటుంది. దీన్ని నావారం అనే ఏరియాలో మానవీయ ఆశ్రమం దగ్గర ఆశ్రమాలు అందరూ కలిసి ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో నేను, అలాగే అమ్మా నాన్న ఆశ్రమం నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు ఆయన ఓనర్ గారు అయినటువంటి పడగల ప్రసాద్ గారు, అలాగే అంబేద్కర్ దివ్యాంగుల ఆశ్రమం అయినటువంటి ధవళేశ్వరం రాయప్ప గారు, ఇంకా అలాగే పుణ్యక్షేత్రంలో నడిపిస్తున్నటువంటి రాజమహేంద్రవరం జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు మహాకాళేశ్వర ఆలయం దగ్గర శతమానం భవతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామి చెప్పారు. స్థానిక తిలక్ రోడ్డులోని ఆదిపరాశక్తి క్షేత్రపీఠంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అందరి ఇళ్లలో ఏవో ఇబ్బందులు ఉంటున్నాయని, అవి తొలగిపోవాలని, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, కుటుంబ విలువలు వృద్ధి చెందాలని, భారతీయ సనాతన ధర్మం పరిడవిల్లాలని కాంక్షిస్తూ ఈ యజ్ఞం చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2500 మంది మాతృమూర్తులతో లలిత సహస్రం, విష్ణు సహస్రం, హనుమాన్ చాలీసా, మణిద్వీప వర్ణన పారాయణాలు ఉంటాయని ఆయన వివరించారు. సనాతన ధర్మంలో గొప్పతనం, గ్రామ దేవతల విశిష్టత వివరిస్తూ గ్రామాల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు చేస్తున్నామని శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి తెలిపారు. ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణతోటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలను తెలియచేసేటువంటి విధముగా శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి రాజమహేంద్రవరంలో శ్రీకారం చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశము, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంలో ఇంటిలో ఉన్నటువంటి ప్రతి మహిళ భగవత్ సంకల్పంతో మంత్రోచ్చారణను లోకా సమస్త సుఖినో భవంతు, భారతీయ హైందవ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ దక్షిణ భారతదేశమంతటా కూడా పాదయాత్ర చేస్తూ దేవాలయాల పరిరక్షణకై, సనాతన ధర్మ పరిరక్షణకై మహాకాళేశ్వర దేవస్థానంలోని కార్యక్రమం జరుగుతుందండి. వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా భోజనాలన్నీ ఏర్పాట్లు ఉన్నాయి, సాయంకాలం ప్రసాదాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం అంతా కూడా ఉచితంగానే జరుగుతుందండి. టైమింగ్స్ ఏంటి? ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, అనంతరం విందు, మళ్ళీ సాయంకాలం తిరిగి 5 గంటల నుంచి సాయంకాలం 7 గంటల 30 నిమిషాల వరకు, అనంతరం అల్పాహారం. కాలం అనుకూలిస్తుంది అంటారు, ఎండల మధ్య సంపూర్ణంగా అద్భుతంగా అనుకూలిస్తుందండి. వర్షాలు పడవండి. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ అన్నీ కూడా సంపూర్ణం అయిపోయినాయండి. సుమారు 3000 మంది వరకు రిజిస్టర్ అయ్యారు. రోజుకు 3000 మంది. 3000 మందితో సామూహిక పారాయణ.
గోదావరి నది కలుషితం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటనగరం తూర్పు లంకలో పర్యటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఇక్కడ ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగానే పేపర్ మిల్లు వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవతా సుధాకర్, డాక్టర్ వీరభద్రరావు, డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, సింధియారాణి, రామలక్ష్మి, జి రాజు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు నెల్లి అప్పారావు, ఎస్వివి రెడ్డి, కెఎస్ పట్నాయక్, బి అప్పారావు, చుండ్రు వీరభద్రరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినటువంటి గోదావరి పరిరక్షణ సమితి ఆఫీస్ బ్యాలెన్స్కి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా గట్టిగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, నిన్నటి రోజున మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వచ్చి ఏదైతే గోదావరి నదిలో పేపర్ మిల్లుకి సంబంధించినటువంటి ఎఫ్లుయెంట్ అంతా కలుస్తుందో వెంకటనగరం దగ్గర తూర్పు లంక ఈ ఎఫ్లుయెంట్ కలిసే ప్రదేశాన్ని ఆయన పరిశీలించడం జరిగింది. మరి ఇది చాలా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే ఇంతవరకు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా ఆ ప్రదేశానికి తూర్పు లంక దగ్గరికి, వెంకటనగరంలో ఉన్న తూర్పు లంక దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేయలేదు, చూడటానికి కూడా ప్రయత్నం చేయలేదు. మరి ఆయన వచ్చి అది పరిశీలించినందుకు గోదావరి పరిరక్షణ సమితి తరఫున ఆయన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎవరు ఎందుకు వెళ్ళలేదా అంటే ఒకసారి నేను వెళ్ళటానికి ప్రయత్నం చేశానండి. నేను, లక్ష్మీపతిరాజు అనే ఒక ఆయన పేపర్ మిల్లు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్లో పనిచేస్తాడు అతను, అలాగే దొంగ సురేష్ అని చెప్పి మేము ముగ్గురు కూడా వెంకటనగర్ వెళ్ళి వెంకటనగరం నుంచి ఒక 1/2 కిలోమీటర్ పడవలు వెళ్ళాలండి. తూర్పులంకి వెళ్ళాలంటే వెళ్ళడానికి ట్రై చేస్తే అసలు పడవ కట్టడానికి ఎవరు రాలేదు. పైపెచ్చి మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదండి అని చెప్పి మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని బయటికి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేయడం జరిగింది. అట్లా ఇంకా అక్కడ 25 మంది 30 మంది ఉన్నారు. వాళ్ళందరితోటి మనం గొడవ పడే పరిస్థితి లేదు కాబట్టి మేము ఏం చేసామంటే ఇంకా వచ్చాం. నేను కేవలం చూడటానికి వెళ్ళారని చెప్పి ఒకవేళ నా మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా కేసు కోర్టులో నడుస్తుంది. ఆ తర్వాత మరి గోదావరి పరిరక్షణ కోసం అని చెప్పి 46 రోజులు, అంటే ముస్లిమ్స్ రంజాన్లో ఎలా దీక్ష చేస్తారో అంతకంటే సీరియస్గా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఏం తీసుకోకుండా మంచినీళ్ళు కూడా తాకుండా దీక్ష చేశారు. మరి ఆ దీక్ష చేసినప్పుడు దాన్ని చూడటానికి వచ్చినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రెస్ మీట్ పాయింట్స్. 2 రోజులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ పుష్కరాల నిర్వహణపై ప్రశంసలతో అభినందిస్తున్నారు. అధికారులకు అవగాహన ఉంటుంది, దానికి తగినట్టుగా 6 పార్లమెంట్ నియోజకవర్గాలలో 8,000 కోట్ల బడ్జెట్ తయారు చేయడం జరిగింది. పుష్కరాల సమయంలో కొత్త రహదారులు ఏర్పడుతుంటాయి. జగన్ అధికారంలోకి వచ్చేసి భూమ్ భూమ్ అమ్మేస్తారు. ఎవరిని మేము వెన్నుపోటు పొడిచాము. ప్రజలు జగన్ను వెన్నుపోటు పొడిచి 11 సీట్లు కట్టబెట్టారు. ఇసుకను తక్కువ ధరకు మాత్రమే విక్రయిస్తున్నాము. ప్రశంసలతో కూడిన, అంటే వారు పని విధానం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. నేను ప్రశంసిస్తున్నాను, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అధికారులకి చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. దానికి తగినట్లుగా మనం ఈ 6 పార్లమెంట్లలో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 8,000 కోట్లు ఒక బడ్జెట్ని తయారు చేయడం జరిగింది.
సహజంగా పుష్కరాలంటే మనం కొంత అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయని ప్రజలు అలానే ప్రజాప్రతినిధులు భావిస్తూ నిధులను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు గత పుష్కరాలు మన రాజమండ్రి నగరాన్ని కానీ మనం గమనించినట్లయితే పుష్కరాల సందర్భంగా కొన్ని కొత్త రోడ్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న రిపోర్టర్స్లో చాలామంది చిన్నపిల్లలప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు మనకి తిలక్ రోడ్డు ఏర్పడింది, జేఎన్ రోడ్డు ఏర్పడింది, ఆనాల వెంకటప్పారావు రోడ్డు ఏర్పడింది. ఈ రోడ్లన్నీ లేవు రాజమండ్రిలో, ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అలానే ఈశ్వరుడు బొమ్మ దగ్గర నుంచి చిక్కింది. ఇప్పుడు దాన్ని ఇంకా పెద్ద చేయాలి పుష్కరాల్లో, అదొక గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇలా అధికారులు పని విజయంలో చాలా ముందున్నారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా. ఎందుకంటే మేము కూడా ప్రతి రివ్యూకి వెళ్తున్నాం, వెళ్ళి ప్రతిపాదనలు అన్నీ చూస్తున్నాం. వెళ్ళి ఒక మంచి ప్యాకెట్ ఇస్తారా తినేసి ఓ టీ తాగి వచ్చేస్తున్నాం. అంతకంటే ముందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఈ పథకాన్ని అటు రాయలసీమ ఇటు ఉత్తర ఆంధ్రాకే ఇవ్వాలి అని. ఏమండి అవన్నీ రోడ్లు వేస్తే దానికి రోడ్లు వేస్తే పోవండి, మావి రోడ్లు వేస్తే ప్రతి సంవత్సరం పోద్ది. మనది ఏ ఏరియా? లో లేయింగ్ ఏరియా అంటాం దీన్ని. అందుకండి డెల్టా ఏరియా, నల్లరేగడి రోడ్లు వేయగానే పోతాయి. మాది అభివృద్ధి అంటారు మీరు, మా నడవలు ఇరిగిపోయే అభివృద్ధి అండి ఇది. కాబట్టి మాకు కూడా పూర్వోదయాలు ఇవ్వాలి, అది పుష్కరాల్లో ఇవ్వాలి. ఇస్తే ఈ 8,000 కోట్లలో పెట్టినటువంటిది కొంత 8,000 కోట్లు అంటారు అధికారులు, పెద్దవి పెట్టేస్తారు. ఓ 2-3 కోట్లు. ఈ 2-3 కోట్లలో పూర్వోదయలో కొంత, శాసకీలో కొంత, టీటీడీ నుంచి కొంత, ఎన్ఆర్ఈజిఎస్ కొంత. అంటే ఎన్ఆర్ఈజిఎస్ మన జిల్లాకి ఓ 3-4 కోట్లు ఖర్చు పెడతారు మన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయమని రాష్ట్ర వ్యాప్తంగా వేరే స్కీమ్స్కి. అంటే ఉపాధి హామీ దానికి ఇచ్చేదానికి కూలీలు కాకుండా మనం ఈ విధంగా ఖర్చు పెడతాం. ఈ ఖర్చు పెట్టే 2-3 కోట్లలో 3,000 కోట్లు మనకు ఒక 500 కోట్లు ఇస్తే చాలు కదా. నేను పూర్వోదయ చెప్పాను, శాస్పీ చెప్పాను, ఎన్ఆర్ఈజిఎస్ చెప్పాను, టీటీడీ చెప్పాను. టీటీడీకి వెంకన్నబాబు దగ్గర బోల్ డబ్బు ఉంది. ఆ టీటీడీ ఇక్కడ ఖర్చు పెడితే పుష్కరాలకి ఎలాగా అని కొద్దిగా భయం ఉంటుంది మాకు. జనరల్ తూర్పు గోదావరి జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ముగిసిన నిర్మాతల సమావేశంలో పవన్తో భేటీ అనంతరం నిర్మాతలు కామెంట్స్. 2 వారాలుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు అన్నీ పవన్తో చర్చించాము. పవన్ కళ్యాణ్ కూడా సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారు. త్వరలోనే అన్ని సమస్యలకు పూర్తి పరిష్కారాలు వస్తాయని, నిర్మాతలు కంగారు పడాల్సిన అవసరం లేదని పవన్ భరోసా ఇచ్చారు. కేవలం పెద్ద సినిమా గురించి మాత్రమే చర్చించలేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లాం. సంబంధించి ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందం ఉంది. ప్రస్తుతం ఎటువంటి ఆటంకం లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను తీర్చే విధంగా పరిష్కారాలకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. 2 వారాలుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. గత 2 వీక్స్గా హైదరాబాద్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది సార్ కూడా అంతా డీటెయిల్గా తెలుసుకుని అన్ని కంట్రోల్కి వస్తాయి అని భరోసా ఇచ్చి చెప్పారు మాకు. అన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండి ఫాలోఅప్ చేసి అన్ని కంట్రోల్లోకి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు సార్ మాకు. డిమాండ్లు ఏం లేవయ్యి, సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను సార్కి. డిమాండ్ చేయడానికి ఎందుకు వస్తాం సార్ దగ్గర? అలా ఒక్క ఇదని కాదు లేదండి, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ ఆ సార్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆయన ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, డోంట్ వరీ, యూ గో హెడ్ విత్ యువర్ వాట్ ఆల్ వర్క్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనే దీనిలో భరోసా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్. మేము హ్యాపీగా వెళ్తాం.
ప్రధానాంశాలు అంటే ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఫర్దర్గా కూడా ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమన్నా సమస్యలు ఉన్నా సరే అన్నీ మాట్లాడుకున్నాక ఇది ఒక లాంగ్ టర్మ్గా ఒక ఎమికబుల్ సొల్యూషన్ వచ్చేటట్టే అన్నీ జరుగుతాయి, డోంట్ వరీ అని చెప్పారు. అదేనండి, అదేంటంటే ఎమికబుల్ అంటే అదే అండి, ఇద్దరికి న్యాయం జరిగేటట్టు ఏదో సొల్యూషన్ వస్తుంది, మీరేం వరీ అవ్వద్దు. అంటే డేస్ ఇది అనేది కాదండి, ఇద్దరు అదేనండి. అంటే దాన్ని ఈ సినిమా వరకు కాదండి, ఈ సినిమా వరకు హర్డిల్ కాదు అనేది ఛాంబర్లో జరిగిన ఒక అగ్రిమెంట్లో ఉంది ఎలాగో. సో ఈ సినిమాకి ఏం హర్డిల్ కాదు. ఫర్దర్గా కూడా మేము ఒక టైం ఫ్రేమ్లో మొత్తం అందరితో ఏంటంటే మా డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన భరోసాలో అన్నిటికీ కోఆపరేట్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సెక్టర్లకి హ్యాపీగా ఉండేటట్టు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాము అని చెప్పారు. అంటే చాలాసేపు అండి, అపార్ట్ ఫ్రమ్ సినిమా కొంచెం వేరే సరదా కూడా చాలా టైం స్పెండ్ చేయగలిగాం. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఏం లేదు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మీరు అన్న క్వశ్చన్కి దాన్ని కొంచెం రెనోవేట్ చేసుకుంటే జనాలు చాలా బాగున్న థియేటర్కి ఫ్యామిలీస్ అందరూ బాగా వస్తారండి. రెనోవేట్ చేసుకుంటే చక్కగా దాని తగ్గట్టు పర్సంటేజ్లు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చండి. రెనోవేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రెనోవేట్ చేసిన ప్రతి థియేటర్ 10 లక్షలు చేసేది 20 లక్షలు చేస్తున్నారు. ఆ విధంగా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు దాకా దాని మీద ఆలోచించలేదండి. రేపు ఒకసారి ఫార్మల్గా అఫీషియల్గా మా ఛాంబర్ డెలిగేషన్ మొత్తం ఒకసారి గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి ఇలాంటివి మేము ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుని ఏమన్నా ప్రపోజల్ ఏమైనా పెట్టాలనే దాంట్లో తరువుగా మేము అందరూ ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుని గవర్నమెంట్ని అప్రోచ్ అవుతాం. డన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం గత 30 సంవత్సరాల కాలంలో కాయగూరలు వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న కాయగూరల వ్యాపారిపై జనసేన పార్టీకి చెందిన కూటమి నేత దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన సంచలనం కలిగిస్తుంది. దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు చోళ్ల రాజు మాట్లాడుతూ కొవ్వూరు గ్రామంలో R&B గెస్ట్ హౌస్ వద్ద సీతారామరాజు సెంటర్లో గత 30 సంవత్సరాల కాలంగా చెల్లింకులు దేవి కృష్ణ కాయగూరల వ్యాపారం చేసుకుని తన కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. తన షాపును గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుతం జనసేన నేత ఆళ్ల భగవాన్ నాయుడు కబ్జా చేసేందుకు తనపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, కృష్ణ భగవాన్ నుంచి తమను రక్షించాలని కోరారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఇతర అధికారులకు ఫిర్యాదు చేశానని వివరించారు. తనకు ప్రాణరక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు. నా పేరు చోళరాజు. నా పక్కన ఉన్న బాధితుడు చెల్లింకల జయకృష్ణ. వీళ్ళు సుమారు 20 సంవత్సరాల నుంచి కొవ్వూరులో R&B గెస్ట్ హౌస్ కాడ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. సుమారు ఒక 10 రోజుల క్రితం అక్కడ లోకల్ ఉన్న ఒక వ్యక్తితో మాట వచ్చి గొడవ పెరిగితే అతను ఈయన మీద కక్ష సాధింపుతో మొత్తం అక్కడ అతను అనుచరులతో కుర్రలతో వచ్చి నన్ను దౌర్జన్యం చేస్తున్నాడన్న, అలాగే నా సామాను కూడా పీకేసి ఆటోలో వేసుకెళ్ళిపోయి అతని ఇష్టానుసారంగా దౌర్జన్యం చేస్తూ నన్ను చంపే విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి దళిత ప్రజావేదిక కార్యాలయం దగ్గరికి వచ్చి నా గోడు వినిపించుకోవడం జరిగింది. అలాగే నేను ముందు అతను వీడియోలు గట్రా చూస్తే అక్కడ ఖచ్చితంగా ఆ సీసీ ఫుటేజ్లో ఎవరైతే ఆ భగవాన్ అన్న అయినా అలాగే అతని అనుచరులు కూడా నేను వీడియోలో ఉండడం చూశాను. ఆ తర్వాత ఈయన ఇంకా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇక్కడ తీయించేస్తాను అని ఇతను గతంలో వైసీపీ అంట, ఇప్పుడేమో జనసేనలో ఉంటున్నాడంట. ఇక్కడ ఇతను ఏదో వ్యాపారం చేసుకుని వాళ్ళ నాన్నగారేమో షుగర్ పేషెంట్, చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేసి రౌడీజంగా ఇతను ఇబ్బంది పెట్టడం చాలా దారుణం. అలాగే దీనిపై మొన్న సోమవారం ఎస్పీ గారిని కూడా కలిసి అతని దౌర్జన్యంపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాధితుడు. ఇంకా సిఐ గారు కొవ్వూరు టౌన్ సిఐ గారికి రాశారు. సిఐ గారు ఇంకా పిలిపించలేదు, ఎందుకంటే అతనికి రాజకీయ అండదండలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే కూరగాయల కొట్టులు పెట్టుకుని బీసీ బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున మేము దళిత ప్రజావేదిక తరఫున మేము అందరం కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటాం. ఇది కానీ అతనికి ఏదైనా తలపెడితే ఖచ్చితంగా మేమందరం అలా అండగా ఉండి అదే షాప్ దగ్గర మేమందరం రేపు కానీ 2 రోజుల్లో టెంట్ వేసి నిరాదేశంలో కూడా కూర్చోవడం మేము సిద్ధమని తెలియజేసుకుంటూ జేబీఎం దళిత ప్రజావేదిక తరఫున పూర్తి మద్దతు మేము ప్రకటిస్తున్నాం. అధికారులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, పోలీసు వారు కూడా వీళ్ళకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జేబీఎం మీ చోళరాజు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు చెల్లింకుల దేవికృష్ణ. కొవ్వూరు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర కూరగాయల వ్యాపారం గత 20 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం ఆళ్ళ భగవాన్ అనే వ్యక్తి నా మీద నేను చేసే వ్యాపారాన్ని గిట్టకో లేకపోతే అసూయపడో నన్ను ఇబ్బంది పెట్టి మానసికంగా మమ్మల్ని కృంగదీసి నేను చేసే వ్యాపారానికి అనేక దఫాలుగా అన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకుండా మామూలుగా అలా అనుచరులతో వచ్చి మొన్న 23వ తారీఖున నేను చేసి వ్యాపారాన్ని మొత్తం నష్టం వాటిల్లాగా మొత్తం అన్నీ ధ్వంసం చేసి రౌడీ మోకలతో వచ్చి మొత్తం ఆయన ఇష్టానుసారంగా మొత్తం అన్నీ తీసేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. దీని గురించి మొన్న ఎస్పీ గారికి సోమవారం నాడు కేసు కూడా పెట్టామండి. నాకు ఇంకా రాలేదు. అలాగే గతంలో ఆయనకి మాకేం లేవండి. చిన్న మామూలుగా ఆయన రౌడీ కింద మామూలుగా ఏదో చిన్న మనస్పర్ధలు అలా రావడం అవి అలాగా బాగా ఎక్కువైపోయి నాకు ఎటువంటి అండదండలు లేవు. నేను సామాన్య కుటుంబం అండి. ఆయన గతంలో వైసీపీలో ఉండేవాడు, ఇప్పుడు జనసేనలోకి ఉన్నారంటండి. ఆయన దగ్గర ఎన్నమాల ఏ అండదండలు చూసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు నా ఫ్యామిలీకి కూడా ప్రాణహాని ఉందండి. అంతగానో మున్సిపాలిటీ వాళ్ళు అంటే గతంలో ఇదివరకు షాపులు ఉండేటప్పుడు 2019 వరకు నాకు పన్ను ఉండేది, అదండి రసీదు ఉండేదండి. తర్వాత షాపులు కాంప్లెక్స్ కట్టేటప్పుడు నాకు షాప్ ఇవ్వకపోతే మున్సిపాలిటీ వారు పక్కన స్థలం ఇచ్చి అక్కడ ఉండమన్నారు. అలాగే వ్యాపారం చేసుకుంటున్నాను. డైలీ ఆశీలు నెలవారీ ఆశీలు కూడా కడుతున్నానండి. అది అత్యంత నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నాకు మున్సిపాలిటీ వారు ఏ నోటీసు లేకుండా ఈయన రాజకీయ అండదండలతో వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. పరోక్షంగా మొత్తం అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి నేను మొన్న ఎస్పీ గారు 25వ తారీఖున ఎస్పీ గారికి ఆయన మీద కంప్లైంట్ కూడా పెట్టామండి. నాకు నా షాప్ నా పేరు మీద మున్సిపాలిటీ వారి చేత పక్కాగా క్రమబద్ధీకరణ చేయించి మున్సిపాలిటీగా పన్ను వచ్చి నెల రెంట్ కట్టుకునేలా చేయండి. నా జీవనాధారం అదే. నా ఫ్యామిలీని పోషించుకోవడానికి అందరూ సహాయం చేయాలండి. కరెంటు బిల్లు ఉంది సార్. 2019 వరకు కట్టాను సార్. ఇప్పుడు ప్రజెంట్ లేదు సార్. మున్సిపల్ ఆశీలు ఒకటేనండి. ప్రతి నెల కడుతున్నాను సార్. అందరికీ జైపీ. నా పేరు చోళరాజు, జైపీ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ నా పక్కనున్న బాధితుడు సుమారు చెల్లింకల దేవికృష్ణ. ఇతను సుమారు 20 సంవత్సరాల నుంచి కొవ్వూరు ఆర్ఎన్బి ఆఫీస్ దగ్గర కూరగాయల కొట్టు వ్యాపారం చేసుకుని జీవనోపాధి చేస్తున్నారు. వీళ్ళ తండ్రి గారు కూడా పాపం పేషెంట్, చాలా దీన పరిస్థితిలో ఉన్న బాధితులు. అలాగే ఇక్కడ ఏదైతే కొవ్వూరులో ఉన్నారో ఒక భగవాన్ అనే ఇతనికి గొడవలు రావడం వల్ల ఆ గొడవలు ఆసరాగా తీసుకుని ఇతనిపై అక్కడ అతని కుర్రోళ్ళని తీసుకుని ఆటోల మీద వచ్చి అతనే షాప్ని ఖాళీ చేయించేసి అది తీసుకెళ్ళిపోడని చెప్పి నా దగ్గరికి బాధితుడు వచ్చి చెప్పడం జరిగింది. అతను చెప్పడమే కాదు, నేను ఇందులో ఆధారం ఏంటంటే సీసీ ఫుటేజ్లో అతను వచ్చి షాప్ దగ్గర ఉన్న ఆధారాలు కూడా చూపిస్తే ఆ ఆధారాలు నేను చూసి నువ్వు ఏం బాధపడొద్దు, అలాగే మేము అండగా ఉంటామని చెప్పి మేము బాధితుడికి నేను నీకు అండగా ఉంటానని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే ఏదైనా ఉంటే ఒకవేళ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి, లేదా మున్సిపల్ అధికారులు నోటీసుల వల్ల ఏరే చేయాలి. అంతేగాని ఇతను అనుచరులతో వచ్చి దాడి చేయడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. అలాగే ఇతను గతంలో వైసీపీ అంట, ఇప్పుడు జనసేనలో ఉంటాడంట. అలాగే అతని పార్టీ అండదండలు చూసి ఇతను ఇబ్బంది పెడతాం చాలా దారుణం. అందుకే మన సోమవారం ఎస్పీ గారు కూడా వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. సీఏ గారికి అక్కడి నుంచి సీఏ గారు పంపించారు. సీఏ గారు ఇంకా మరి రాజకీయ ఒత్తిడిలో దేనికో కారణం ఇంకా సీఏ గారు ఇంకా పిలవలేదు. ఏదైతే బాధితులకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. పోలీసులు ఇతనిపై దౌర్జన్యం చేస్తున్న ఆ రౌడీలపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇతనికి వేధింపులు ఆపాలని, లేని పక్షాన అదే షాప్ కూడా మేము దళిత సంఘాలు అలాగే బీసీ సంఘాలు అందరినీ కూడా పిలిచి మేము అక్కడ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, బాధితులకు మేము అండగా ఉంటామని మరోసారి తెలియజేస్తూ, పోలీసు వారు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై భీమ్. మీ చోళరాజు. అందరికీ జై భీమ్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 ఘనంగా నిర్వహణ. పార్టీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ పూడిపూడి సత్యబాబు.
ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే గోదావరి కలుషితం. కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. గాంజా జూనియర్ కళాశాలకు అనుమతి చిత్తశుద్ధితో నడుపుతాం. ప్రతాప్ సింహ సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. కాయగూరల వ్యాపారిపై కూటమి నేత దౌర్జన్యం. సామగ్రి ధ్వంసం చేసిన షాపు వద్ద నిరాహార దీక్ష చేపడతాం. దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు చోళరాజా హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.